హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదంతా చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. నా బీడ్స్ కలెక్షన్ అంతా ఈరోజు చూపెట్టడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే అంతా పెళ్ళిళ్ళ సీజన్ కదా, మనకు రకరకాల కలర్స్ కావాలి, డ్రెస్ మ్యాచింగ్ బీడ్స్ కావాలి. ఇప్పుడంతా జమానా అంతా బీడ్స్దే అయిపోయింది కదా. సో ఈరోజు మీకు నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ అంతా చూపిస్తాను. మీకు నచ్చినట్టు మీరు వాటిలో ఏమన్నా కలర్స్ సెలెక్ట్ ఉన్న బీడ్స్ కలెక్షన్ చూడండి. ఇది ఎంత బాగుందో. లక్ష్మీదేవితో పాటు పగడాలు చక్కగా, ఇది వరలక్ష్మి వ్రతంకి అలాంటప్పుడు వ్రతాలప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి చూసారా చక్కటి బ్యూటిఫుల్ జుంకీస్ ఉన్నాయి. సో ఇది ఇలా సెట్ అనమాట. ఇది నాకు నచ్చి గుత్తులుగా ఉన్నవి చూసి చాలా నచ్చి నేను ఇది తీసుకున్నాను. ఇది చక్కగా మనం ఏదన్నా చిన్న పండుగలకి వ్రతాలకి ఇలాంటివి వేసుకుంటే నిండుగా ఉంటుంది. అలానే ఇది మొత్తం మనం ఫంక్షన్స్కి అటువంటి వాటికి ఇదైతే మొత్తం చైన్ స్టెప్స్తో వస్తుంది. డబల్ కలర్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అన్ని శారీస్కి చక్కగా మ్యాచ్ అవుతుంది. చూసారా, లైన్లు ఉంది. ఇదంతా గోల్డ్ బీడ్స్ ఇవంతా కూడా. ఇది అన్నిటికీ ఫ్యాన్సీ శారీస్కి బాగుంటుంది, పట్టు చీరలకు కూడా బాగుంటుంది. ఎనీ ఫంక్షన్స్కి ఇది సూటబుల్గా ఉంటుంది. అలాగే ఇంకో హారం చూపిస్తాను నేను. ఇది నవరత్న హారం. ఇది నవరత్నాల్లో లాకెట్తో ఉంటుంది, సైడ్కి వస్తుంది. ఇది కూడా మనకి చక్కగా అన్ని నవరత్నాలు ఉన్నాయి కాబట్టి ఏ శారీ మీదకైనా సరే మనం వేసుకోవచ్చు. చక్కగా సెట్ అయిపోతుంది, బాగుంటుంది. జుంకీస్ అవి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక సెట్ ఉంది. అలాగే ఇప్పుడు మనం గణేష్ ఏదైనా చతుర్థి ఆ టైంలో మనం వేసుకోవటానికని ఇది నేను ముంబైలో తీసుకున్నానండి. ఇది కూడా ఇది ఇయర్ రింగ్స్ చిన్న గణేష ఉంటారు. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ ఇదైతే నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నా. పింక్ శారీస్కి, షిఫాన్స్కి వాటి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పిల్లలకి అందరూ ఎనీ ఏజ్ గ్రూప్ బాగుంటుంది అది వేసుకోవడానికి. అలానే పగడాలతోటి ఇంకోటి ఇది మహాలక్ష్మీదేవిది విత్ పగడం ముత్యం కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది కదా మనకి వేసుకోవడానికి. సో ఇట్లాగా తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి దీనివి. నేను అది తీసుకురాలేదు ఇప్పుడు. సో అది కూడా బాగుంటుంది అది. నెక్స్ట్ ఇది నేను సరదాగా టర్కీ వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేస్తూ చిన్న మాల్లో ఉంటే తీసుకున్నాను. ఇది ఇలా జస్ట్ ఈ స్టోన్స్ అవన్నీ కూడాను బాగున్నాయని నచ్చి తీసుకున్నాను. మనం రెగ్యులర్గా వేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఇది చూసారా, ఈ గ్రీన్ బీడ్స్ ఇది ఇట్లా నేను జాయిన్ చేసి వీటికి జస్ట్ మల్టీ కలర్ లాగా వేయించాను అనమాట. రెగ్యులర్గా మనం చిన్న షాపింగ్స్ వాటికి వేసుకోవడానికి బాగుంటుందని. అలాగనే ఇప్పుడు ఇంకో బీడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది చిన్న గ్రే కలర్ వీటితో ఇది కూడా ఎగ్జిబిషన్లో తీసుకున్నా. ఇది చాలా బాగుంటుంది పిల్లలకు, మెయిన్ ఎస్పెషల్గా పిల్లలకు కూడా వేసుకోవచ్చు. ఇది ఫుకెట్ వెళ్ళినప్పుడు అక్కడ మేము షాపింగ్ చేస్తూ అక్కడ మనం తీసుకున్నాం అనమాట ఇవి. సో ఈ పర్ల్స్ కూడా చాలా న్యాచురల్ పర్ల్స్, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయండి. మనం చూస్తే రకరకాల షేప్స్లో ఉంటాయి. గుమ్మడికాయ షేప్ లాగా అలాగా కూడా ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇది ఎప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాను ఇది నేను రెగ్యులర్గా. అలాగే మనం రెగ్యులర్గా అన్ని బీడ్స్ చూస్తూ ఉంటాం కదా. ఇది ఈ కలర్ ఒకటి నాకు నచ్చి తీసుకున్నానమ్మా. ఇది చూడండి ఇది ఎలా ఉందో. చక్కగా ఎల్లో కలర్లో మనకి ఎనీ శారీ ఎల్లో డ్రెస్సెస్ అది వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనకి ఇది చూపెట్టాను కదా. ఇది కూడా జీన్స్ మీదకి వాటికి బాగుంటుందని ఇది కూడా ఎగ్జిబిషన్లో తీసుకున్న బీడ్స్ అనమాట ఇవన్నీ కూడా. అప్పుడు ప్యాంట్స్ వేసుకున్నప్పటికీ చాలా బాగుంటుంది. చుడిదార్స్ మీద కూడా బాగుంటుంది. అలానే మెయిన్ నాకు ఈ కోరల్స్ చాలా బాగున్నాయి. చూడండి పొడుగ్గా చక్కగా అందంగా ఇది మనకి ఇది బాల్స్ పర్ల్స్ వేసి పర్ల్స్కిను పగడంకి చాలా మంచి కాంబినేషన్. అది ఎప్పుడైనా చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఈ పొడుగ్గా ఉన్న కోరల్స్ నచ్చి నేను తీసుకుని ఇలా చేసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది దేని మీదైనా వేసుకోవడానికి.
సో ఇది ఓన్లీ ప్లెయిన్ పర్ల్స్ ఇది. చూసారా, ఇది వైట్ శారీస్ కట్టుకున్నప్పుడు అప్పుడు వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము అలాగా ఈవినింగ్స్ వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటూ ఉంటే బాగుంటుంది, చాలా బాగుందని అందరూ అంటూ ఉంటారు. ఇది నెక్స్ట్ మెయిన్ ఇదొకటి కూడా, ఇది చూసారా ఎంత అందంగా ఉందో. మొత్తం ఈ షైన్ చూస్తూ ఉంటే బీడ్స్ అసలు ఎంత సరదా వేస్తూ ఉంటుంది మనం వేసుకోవడానికి కూడా. నేచురల్ కట్స్ కదా, ఎంత అందంగా ఉంది చూడండి. ఇది ఇయర్ రింగ్స్, దీనికి ఇట్లా మ్యాచ్ అయినట్టుగా అనమాట. ఇది యాక్చువల్గా ఇది వేరేగా నేను తీసుకున్నాను, అనుకోకుండా దీనికి ఇట్లాగా సెట్ బాగా అయిపోయింది. ఇది నా నల్లపూసలకి తాలూకా దానికి వచ్చిన ఇది అనమాట, ఇది లాకెట్. ఇవి వేరేగా నేను దీనికి పేరప్గా ఇది దొరికిందని ఇది కూడా తీసుకున్నాను. సో ఇవి రెండు కూడా నాకు సరిగ్గా సరిపోయింది. సో ఇది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఈరోజు కలెక్షన్. ఇంకోసారి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో అన్నీ తీసుకుని వచ్చి ఇంకా వెరైటీ ఏంటి, గోల్డ్ వెరైటీ అంతా చూపిస్తాను. థ్యాంక్ యూ.